హలో రామ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రామ్ గారు, మనం ఒక కోరికని నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు, కొంతమంది ఆ కోరికను నెరవేర్చుకోగలుగుతారు. ఇంకొంతమంది దాన్ని నెరవేర్చుకోలేరు. సో, వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ ఏంటి? అండ్ అదే విధంగా ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుందంటే, సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ 31 రోజు ఎంతో ఎక్సైటెడ్‌గా రెజల్యూషన్స్ తీసుకుంటారు. జనవరి 1కి మనం ఏం చేయాలి? ఆ రోజు ఏ రెజల్యూషన్ తీసుకోవాలి అని ఎక్సైటెడ్‌గా ఉంటారు. కానీ అదే 31 జనవరి 31 వచ్చేలోపు సగం మందికి అది గుర్తు కూడా ఉండదసలు. హుహు. వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటి? అండ్ మనం కొత్త సంవత్సరాన్ని కొత్తగా ఎట్లా స్టార్ట్ జేయాలంటారు? ఏవండీ కొత్త సంవత్సరం అన్నది అది కొత్త సంవత్సరం గాదు, కొత్త రోజు గాదు. అదొక ఎమోషన్. యాక్చువల్‌గా సోమవారం తర్వాత ఏమొస్తుందండి? మంగళవారం, జనవరి తర్వాత ఏమొస్తుంది? ఫిబ్రవరి 31 తర్వాత ఏమొస్తుంది? ఫస్ట్, అలాగే డిసెంబర్ 31 తర్వాత జనవరి జనవరి 1 ఫస్ట్ వస్తుంది. వస్తుంది. అంతే. ప్రాక్టికల్‌గా చూస్తే రోజు మారుతుందంతే. అవును. కానీ ఎమోషనల్‌గా చూస్తే అదొక పెద్ద ఎమోషన్. అవును. నా జీవితం మారాలి. ఇప్పటి నుంచి మారాలి. నిన్నటి నుంచి ఎందుకు మారకూడదు? ఫస్ట్ నుంచి ఎందుకు మారాలి? ఎందుకు జనవరికే ముహూర్తం ఎందుకు? మారటానికి దానికి మళ్ళీ ముహూర్తం కావాలా? సో, కానీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు ఆ డేకి. డేకి 2 ఉంటాయి చాలామంది జీవితంలో. ఒకటి బర్త్‌డే, రెండవది జనవరి జనవరి. ఫస్ట్. బర్త్‌డే రోజు చాలా ఎమోషనల్‌గా ఉంటాం. అవును. అంటే నేను ఇంక ఒక కొత్త డిఫరెంట్ పర్సనాలిటీగా ఎవాల్వ్ అవ్వాలి అని. అవును. ఎప్పుడైతే నేను ఎమోషనల్ అన్నానో అక్కడే ట్రాప్ ఉంది. హ్మ్. ఎక్కడైతే ఎమోషనల్ ఈవెంట్స్ జరుగుతాయో, ఎమోషనల్ డెసిషన్స్ ఉంటాయో అక్కడే ట్రాప్ ఉంది. ఓకే. ఎందుకంటే ఎమోషన్స్ ఏవీ పర్మనెంట్ కాదు. హ్మ్. ఎమోషన్స్ ఏవీ పర్మనెంట్ కాదు. ఎమోషన్స్ మారుతూ ఉంటాయి. పర్మనెంట్ అనుకోని నువ్వు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో డెసిషన్ కూడా పర్మనెంట్ డెసిషన్ కాదు. కూడా పర్మనెంట్. అందువల్ల అనుకున్నవన్నీ సాధించాలని అనుకుని కూడా సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఎప్పుడు సాధించాలని కోరుకున్నావో ఆ సందర్భం ముఖ్యం. హ్మ్. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని కలిసి అతను సాధించిన విజయాలను చూసి ఆశ్చర్యపోయాను. ఆ రోజు జూన్ 14 సంబంధమే లేదు. ఆ రోజు నేను ఇన్స్పైర్ అయితే డేకి సంబంధం లేకుండా ఎమోషన్కి సంబంధం లేకుండా నేను ఇన్స్పైర్ అయితే నా డెసిషన్స్ బలంగా ఉంటాయి. చాలామంది జనవరి 1 రోజు బర్త్‌డే రోజు అవును. వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఇక ఎలాగైనా సరే అవును. అని తీసుకున్నప్పుడు ఎక్కడుంటాయో తెలుసా అండి డెసిషన్స్? బాగా జాగ్రత్తగా గమనించండి. ఈ జనవరి 1 2025లో లైఫ్ కొత్తగా ఉండాలని అనుకునే వాళ్ళ డెసిషన్స్ అన్నీ వాళ్ళ టార్గెట్స్ ఎక్కడ ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళ టార్గెట్ ఇక్కడ ఉంటుంది. ఎక్కడుంటుంది. అవును. ఇక్కడి నుంచి అవును. ఇక్కడ ఉండదు. ఇక్కడ ఉంటుంది. అవును. ఎందుకంటే ఆ రోజు ఎమోషనల్‌గా ఉంటారు. యాక్చువల్‌గా అయితే వాళ్ళని వాళ్ళు అక్కడ చూసుకోవాలనుకుంటారు. కానీ ఇప్పుడు అనుకుంటూనే వెంటనే పైన ఉండాలని అనుకుంటారు. హ్మ్. ఒక్కో లెవెల్ పోవాలన్న విషయం ఆ ఎమోషన్‌లో అర్థం కాదు. యాక్చువల్‌గా అండి జనవరి 1 రోజు ఈ ఎమోషన్‌తో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ బిజినెస్ జరిగేది ఈరోజే. ఓహ్! ఆబ్వియస్లీ డిసెంబర్ 31 ఈస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్. ఇట్ ఈస్ అవును. అన్ ఎమోషనల్ ఈవెంట్. అవును. యాక్చువల్‌గా అయితే అది 31 రోజు ఏ రోజు వస్తుందో మంగళవారం, బుధవారం, గురువారం ఏదొచ్చినా సరే నెక్స్ట్ డే శుక్రవారమే అంతే. కానీ డేట్ మారుతుందే. ఆ డేట్‌లో ఉన్న ఎమోషన్‌ని ఎంతోమంది బిజినెస్ చేసుకుంటారు. అవును. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు చాలామంది తీసుకునే రిజల్యూషన్ ఏంటంటే నేను బరువు తగ్గాలి. నేను అవును. ఇన్ని పుస్తకాలు చదవాలి. అవును. డైట్ నేను స్టార్ట్ మ్యారథాన్ చేయాలి. రన్ చేయాలి. డైట్ స్టార్ట్ చేయాలి. షుగర్స్ అవాయిడ్ చేయాలి. అవును. ఇవన్నీ తీసుకొని ఇక నేను ఎలా ఉండాలంటే డిఫరెంట్‌గా అని అనుకుంటారు. ఇది యాక్చువల్‌గా గోల్ పెట్టుకోవడం తప్పు కాదు. కానీ ఏ సమయంలో పెట్టుకుంటున్నారన్నది చాలా ఇంపార్టెంట్. అయితే మీరన్నట్టు కొంతకాలానికి ఎవరికి వాళ్ళకి గోల్ గుర్తుండదు. గుర్తుండదు. అయితే ఎవరికి గుర్తుండదు? రిజల్యూషన్ తీసుకునే వాళ్ళలో 3 రకాలు ఉంటారు. ఓహ్! హ్మ్. ఈ 3 రకాల్లో మొదటి రకం పేపర్ కప్ లాంటివాడు. ఈ పేపర్ కప్ ఏంటంటే పర్పస్ సర్వ్ అవుతుంది. మనం టీ తాగాలనుకున్నా, నీళ్ళు తాగాలనుకున్నా. రెండోసారి టీ తాగలేరు. రెండోసారి నీళ్ళు తాగలేరు. జస్ట్ ఫర్ యూ, జస్ట్ యూజ్ అండ్ త్రో టైప్. ఇమ్మీడియేట్‌గా దొరుకుతది. ఎమోషనల్‌గా ఫట్‌మని డెసిషన్ తీసుకునే వాళ్ళు ఇలాగే ఉంటారు. వాళ్ళేంటంటే యాక్చువల్‌గా తెలుసా పెద్ద పెద్ద జిమ్ బిజినెస్‌లు గాని, ఎవరైనా సరే ఆ రోజు జాయిన్ అయ్యే ఇన్‌స్టిట్యూట్స్ ఏయైతే ఉంటాయో వాళ్ళందరూ ఆ రోజు విపరీతమైన డిస్కౌంట్స్ ఇస్తారు. అవును. ఆఫర్స్ పెడుతూ ఉంటారు. జనరల్‌గా చాలామంది పొరపాటు పడేదేంటంటే, ఆఫర్ పెట్టింది జనవరి 1 కోసం అని అనుకుంటారు. జనవరి 1కి ఆఫర్ గాదు. జనవరి 1 రోజు జాయిన్ అయ్యేవాడు ఖచ్చితంగా పేపర్ కప్ లాంటి వాడే. ఎమోషనల్‌గానే జాయిన్ అవుతాడు. అవును. ఈ ఎమోషనల్‌గా జాయిన్ అయ్యేవాళ్ళేంటంటే,
వాళ్ళు దే వాంటెడ్ టు అచీవ్ బిగ్గర్ గోల్స్ ఒకేసారి. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 15,000 రూపీస్ ఉందనుకోండి, జిమ్లో జాయిన్ అవుతాయి. మంత్లీ 15. మంత్లీ. ఇప్పుడు 15,000 అయితే 10 మంత్స్కే 1,50,000 అవుతుంది. అవును. 12 మంత్స్కి ఇంకా అంతకంటే పెరుగుతుంది. 2 ఇయర్స్కు 3 ఇయర్స్ అంటే మీరు ఒక 2 ఏళ్ళు కరెక్ట్గా చేయాలంటే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. 15,000 పర్ మంత్. ఎంటైర్ ఇయర్ 50,000 అంటాడు. ప్యాకేజ్ ఇయర్కి డిస్కౌంట్ ఇచ్చేస్తారు. డిస్కౌంట్స్ 50,000 ఎంటైర్ ఇయర్. చూస్తాడు, అరే ఇంతకంటే మంచి డిస్కౌంట్ రాదు, మంచి డిస్కౌంట్ వచ్చింది, జాయిన్ అవుదాం అనుకుంటా. అవును. యాక్చువల్గా ఈ జిమ్ను నడిపేది వీళ్ళే. హ్మ్. వీళ్ళు కట్టిన 50,000 వల్లే ఆ జిమ్ ఓనర్ సంవత్సరం అంతా జరుపుతాడు. ఎందుకంటే సంవత్సరం అంతా జిమ్కి వచ్చేవాళ్ళు జనవరి 1న జాయిన్ అవ్వరు. అవును. సో వీళ్ళు ఏంటంటే ఈ పేపర్ కప్ లాంటి వాళ్ళు ఒక్కసారి వాడుతూనే కొంత ఎమోషన్ తగ్గగానే తడిచిపోగానే మెత్తగా అయిపోతారు, పనికిరాదు. హ్మ్. యాక్చువల్లీ ఇది చూస్తూనే ఎవరికైనా నలపబుద్దే అవుతుంది, ఈజీగా నలిగిపోతారు, అయిపోయింది. అసలు ముందున్న షేప్ ఉండదు. సో వాళ్ళ మెంటాలిటీ కూడా అలా ఉంటుంది. అంతే. సో ఈ ఎమోషనల్ రెజల్యూషన్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పేపర్ కప్ లాంటి వాళ్ళు పెద్ద గోల్స్ పెట్టుకుంటారు. అసలు ఏ గోల్ పెట్టుకున్నా బరువు తగ్గాలనుకున్నా ఒక్కసారిగా 15 కేజీలు తగ్గాలని అనుకుంటారు, ఏదేదో సాధించాలని అనుకుంటారు. అయితే రియాలిటీకి చాలా దూరంగా ఉంటుంది. అది వాళ్ళు చేసే పెద్ద తప్పు. సెకండ్, ఒకేసారి సంవత్సరం తర్వాత నేను ఏం చేయగలను ఇప్పుడే డెసిషన్ ఎందుకు తీసుకుంటారంటే మళ్ళీ మళ్ళీ నేను డెసిషన్ తీసుకోవడానికి నా మైండ్ సరైన స్టేట్లో ఉంటుందో లేదో అని భయపడి ఇప్పుడే డెసిషన్ తీసేసుకుందాం అనుకుంటారు. హ్మ్. ఇదే వాళ్ళు చేసే పెద్ద పొరపాటు. ఎందుకంటే నువ్వు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్థాయికి డెసిషన్ తీసుకోవాలి. అవును. ఇప్పుడే తీసుకుంటే పరిస్థితులు మారిపోతాయి. అవును. ఇక సెకండ్ కేటగిరీ అండి. సెకండ్ కేటగిరీ వాళ్ళు ఏంటంటే గాజు గ్లాసులు అంటారు. హ్మ్. ఈ గాజు గ్లాస్ లాంటి వాళ్ళు చూడ్డానికి చాలా గ్లిట్టరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీళ్ళు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మరీ పేపర్ కప్ వాళ్ళంత తొందరగా మానేయరు. ఓకే. వీళ్ళు కూడా మానేస్తారు. వీళ్ళు కూడా గోల్ పెట్టుకుంటారు. వీళ్ళకు కొంత హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది. పొరపాటున ఏదైనా జరిగి జారిందో పట్ పని పగిలిపోతుంది. అంతే, హ్మ్. ఇంకా అతికించలేదు. అంటే ఒక్కసారి 4 రోజులు సెలవులు వచ్చాయనుకోండి, వీళ్ళకి బాగా అంతే. రెగ్యులర్గా చేస్తుంటారు. 4 రోజులు సెలవులు వస్తే 5వ రోజు అడగబుద్ధి కాదు. బద్దకిస్తారు. ఈ 5వ రోజు ఫ్రైడే అయిందనుకోండి, ఇక ఎలాగూ రేపు అంతే. సాటర్డే సండే కదా, సండే. మండే నుంచి వెళ్దాం అనుకుంటారు. మీకు తెలీదు ఈ గ్యాప్ నెలలుగా కొనసాగుతుంది. అవును. వాళ్ళు ఇక ఎప్పుడు మానేశారంటే ఎప్పుడో మానేసిన గ్యాప్ వచ్చింది అంతే అని. అవును. పండగ వచ్చింది అనుకోండి, డైట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఊరికి వెళ్తారు. అవును. సరే పండగ ఊరికి వచ్చాం పండగ, కదా అని ఊర్లు, ఫుల్ లాగించేస్తారు, స్వీట్లు, హాట్లు. వెయిట్ పెరుగుతారు. ఎలాగూ వెయిట్ పెరిగాము, తిన్నాము, ఊళ్ళో తిన్నాము, అవును. ఇక్కడ ఎందుకు అని ఇక ఈ ఈ 5 రోజులు ఇక్కడ కూడా తినేసి బిర్యానీ, కేక్స్ అన్నీ ఎంజాయ్ చేద్దాం ఇంకా ఫస్ట్ నుంచి అని అనుకోండి, ఈజీగా పగిలిపోతారు. కాస్త ప్రెజర్ పడగానే పరిస్థితులు మారుతూనే, పరిస్థితులు మారేంతవరకు బాగుంటారు, అన్నీ బాగుంటే బాగుంటారు. సో వీళ్ళ రిజల్యూషన్ గాజు గ్లాస్ లాంటి. హ్మ్. ఇక మనం మాట్లాడుతున్నది, మనం చెప్పాలనుకున్నది స్టీల్ గ్లాస్ లాంటి. ఈ స్టీల్ గ్లాస్లో పెద్ద అట్రాక్షనే ఉండదు. అవును. మీరు దీన్ని నేనేదో గొప్పగా మార్కెట్ చేయడానికి స్టీల్ గ్లాస్ ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి ఉంది. స్టాండర్డ్, అవును. నార్మల్, కామన్, రెగ్యులర్. మీ ఇంట్లో చూడండి, ఏదైనా స్టీల్ గ్లాస్ ఉంటే ఎంత కాలంగా ఉండి ఉంటుంది. అవును. మీరు ఎంత కాపాడుకున్నా గాజు గ్లాస్ పగిలిపోవచ్చు, కానీ స్టీల్ గ్లాస్కి ఒక ఎమోషన్ కూడా అటాచ్ అవుతుంది. అవును. చాలా కామన్గా ఉంటారు, ఎక్కువ అట్రాక్ట్ చేయదు. వీళ్ళు రెగ్యులర్గా వెళ్తారు, ఎంత టైం ఉండాలో అంత టైం జిమ్లో ఉంటారు. డైటింగ్ ఎలా చేయాలో యాక్చువల్లీ వాళ్ళు ఎవ్రీడే డైటింగ్లోనే ఉంటారు. అది డైటింగ్ అని మనం అంటాం, కానీ దట్స్ దేర్ హ్యాబిట్. అవును. అంటే ఫుడ్ హ్యాబిట్సే మారి ఉంటాయి లైఫ్. హ్మ్. సో వాళ్ళు స్టాండర్డ్, వాళ్ళు వేడిని, చల్లదనాన్ని, చల్లదనాన్ని. బరువుని మోస్తారు, క్లీన్ చేస్తే మెరుస్తారు, హ్మ్. రెగ్యులర్గా ఉపయోగపడతారు, ఓకే. వాళ్ళకు వాళ్ళే ఉపయోగపడతారు. స్టీల్ గ్లాస్ లాంటి వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నారే మారేవాళ్ళు మారని వాళ్ళని. ఇప్పుడు మీరు ఆలోచించండి. నెంబర్ 1, మీరు తీసుకునే నిర్ణయం జనవరి 1 కాబట్టా, మీ బర్త్డే కాబట్టియా? నెంబర్ 2, మీరు ఈ గ్లాసుల్లో మిమ్మల్ని ఏ గ్లాస్తో పోలుస్తారు? ఓ నెల రోజులు దాటకముందే మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో మీకే గుర్తు లేనట్లాంటి స్థాయిలో ఉంటే మీరు పేపర్ కప్. పేపర్ కప్పు. 2-3 నెలలు బాగా చేసి గ్యాప్ వస్తే ఆ గ్యాప్ని మళ్ళీ ఫిల్ చేయలేని మెంటల్ స్ట్రెంగ్త్ మీకు లేకపోతే మీరు గాజు గ్లాస్. గ్లాస్లో.
కానీ సంవత్సరం పొడవునా వెళ్తా అంటాను. ఒకరోజు వారంలో బ్రేక్ తీసుకుంటాను. మళ్ళీ మండే వెళ్తాను. నేను బాగా తింటాను డైటింగ్‌లో. ఎక్కడైనా ఎక్కువ తిన్నానని అనుకున్నప్పుడు వెంటనే బ్యాలెన్స్ చేస్తాను. ఇది నా రెగ్యులర్ సంవత్సరం పొడవునా హ్యాబిట్ అని అన్నప్పుడు మీరు స్టీల్ గ్లాస్. స్టీల్ గ్లాస్. దీంతో ఎమోషన్‌తో సంబంధం లేదు. ఆఫర్స్‌తో జనవరి 1తో పని లేదు, ఆఫర్స్‌తో పని పని లేదు, లేదు. పండగతో అవసరం లేదు, బర్త్‌డేతో అవసరం లేదు. ఇవేవీ లేకుండా నేను స్టాండర్డ్‌గా స్లోగా పర్సనాలిటీని ఎవాల్వ్ చేసుకునేవాళ్ళు కొత్త సంవత్సరంలో కొత్త వ్యక్తిగా ఎదుగుతారు. ఇతరులకు రోల్ మోడల్‌గా ఉంటారు. ఏదో ఇట్లాంటి స్టీల్ గ్లాస్ లాగా కాపాడుకోవాలి ఇట్లాంటి నేచర్‌ని అని అనుకుంటారు. సో, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నేను ఎలాంటి కప్పు అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అవును. ఆల్రెడీ ఇది వింటున్నప్పుడే వాళ్ళకొక అర్థమైంది. క్లారిటీ ఆఫ్ థాట్ సో, వి వచ్చేస్తుంది. విల్ ఆస్క్ దెమ్ ఎంతమంది యాక్చువల్‌గా ఏ వాళ్ళని ఎలా గుర్తుపట్టారు అనేది చూద్దాం. సో, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మీరు మిమ్మల్ని మీరు ఎలా గుర్తిస్తారు? మీరు జస్ట్ టైప్ చేయండి. ఐ యామ్ ఎ పేపర్ కప్, ఐ యామ్ ఎ స్టీల్ కప్, ఐ యామ్ ఎ గ్లాస్ కప్ అని. సో, దీన్ని మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేసామో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అవును. సెకండ్ స్టెప్ యూ హ్యావ్ టు సెట్ ఎ నార్మల్ గోల్. ఎట్లాంటి నార్మల్ గోల్ అంటే ఎవ్రీ టైం బిగ్ గోల్ని బ్రేక్ చేస్తే ఎవ్రీ 3 మంత్స్కి మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు 3 మంత్స్కి మీరు గోల్ పెట్టుకొని ఆ 3 మంత్స్ కంప్లీట్ చేస్తే మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు లాంగ్ గోల్ ఉందనుకోండి, 3 నెలలు నిద్రపోయినా ఏమనిపిస్తుంది తెలుసా? మైండ్ ఒక లాజిక్ ఇస్తుంది. ఏం పర్లేదు, సంవత్సరం ఉంది కదా, 3 నెలలే కదా, 15 డేస్లో కవర్ చేసేస్తాం అని. ఎలా ఉంటుందంటే కుందేలు తాబేలు కథలాగే ఉంటుంది. అందుకే మీరు 3 నెలల్లో రీచ్ అయ్యారంటే ఇంకో 3 నెలల్లో రీచ్ అవుతారని. 6 నెలలు మీ టార్గెట్ ఫినిష్ చేశారంటే సంవత్సరంలో మీరు పెట్టుకున్న టార్గెట్ని ఫినిష్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయని అర్థం. కాబట్టి షార్ట్ గోల్స్ ఫిక్స్ చేయండి. లాంగ్ గోల్ని బ్రేక్ చేసి దాన్ని మిడ్ టర్మ్ గోల్స్గా తయారు చేయండి. తర్వాత మానిటర్ చేయండి. నేను అనుకున్నది ఏంటి, ఏం జరుగుతోంది, ఏ డైరెక్షన్లో వెళ్తున్నా. బరువు తగ్గాలనుకున్నాను, అదేంటి 2 కేజీలు పెరిగానేంటి, అది మానిటర్ చేయటం. ఏమో ఎంతో చూసుకోలేదు అని అంటే మీకు అసలు మీరు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో మీకు తెలియదు. పుస్తకం చదవాలనుకుంటే కరెక్ట్గా ఈ డేట్కి ఈ పుస్తకం అయిపోవాలి. అయిపోయిందా లేదా, ఎన్ని పేజీలు అయిపోయాయి, మానిటర్ చేయాలి. మానిటర్ చేయకపోతే అంతే లైఫ్ కేర్లెస్గా ఉన్నట్టు. ఏం లేదు, రేపు సాటర్డే సండే వస్తుంది, ఇంక ఏ పనులు పెట్టుకోకుండా నేను పుస్తకమే చదవాలని అనుకున్నాను అని అంటావు. కానీ ఆ రోజు నీకు ఎన్ని పనులు వస్తాయంటే ఏ రోజు రాని పనులు ఆదివారమే వస్తాయి. కాబట్టి వీటన్నిటిని అధిగమించాలంటే యూ నీడ్ టు బికమ్ అ వెరీ స్టాండర్డ్, స్లో, స్టడీ అండ్ రెగ్యులర్. ఇది ఎప్పుడైతే కన్సిస్టెంట్గా మీ ప్రయత్నాలు చేశారో మీరు ఎమోషనల్ రిజల్యూషన్ మేకర్ కాదు. మీరు ఏమాత్రం ఏ ఎమోషన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. ఈరోజు ఏ రోజైతే మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో ఆ రోజే ఒక డెసిషన్ తీసుకొని టెస్ట్ చేసుకో. ఏ రోజు ఈ ప్రోగ్రామ్ చూసారో ఆ రోజే ఒక డెసిషన్, స్మాల్ డెసిషన్, స్మాల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు ఇంక్రీజ్ మై క్వాంటిటీ ఆఫ్ ద వాటర్ కన్జంప్షన్. నేను మామూలుగా 1 లీటర్ తాగుతున్నాను లేదో ఈసారి మెజర్ పెట్టుకొని ఈ రోజు నుంచి వారం రోజుల పాటు నీళ్లను ఖచ్చితంగా 2 లీటర్ల కంటే ఎక్కువే రోజుకు తాగుతాను నేను అని మీరు సెట్ చేసుకున్నాను. ఐఎమ్ గివింగ్ యూ ఓన్లీ ఎగ్జాంపుల్. ఏదైనా సరే, షుగర్ తగ్గించడం కావచ్చు, పుస్తకం చదవడం కావచ్చు, రోజు వాకింగ్కి వెళ్ళడం కావచ్చు, సెల్ఫ్ కేర్ విషయంలో కానీ. సో ఈ విషయం మీరు అట్లా సెట్ చేసుకున్నారంటే మీరు ఏ రోజు చూసినా సరే ఆ రోజు చేయండి. మీకు అనిపిస్తుంది, ఓ స్లో స్టడీ అండ్ స్టాండర్డ్ ప్రాక్టీస్ విల్ డెఫినెట్లీ గివ్ యూ రిజల్ట్స్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అంటే ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ నేను కూడా ఒక డెసిషన్ తీసుకొని ఈ రోజు నుంచి ఇది ఫాలో అవ్వాలి అని నేను కూడా ఖచ్చితంగా అనుకుంటాను. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా, ఇప్పుడు మనకి న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఈ వీడియోని. సో సార్ చెప్తున్నంత సేపట్లోనే మీకు ఆ 3 గ్లాసెస్ చూసినప్పుడు మీరు ఏ కేటగిరీకి చెందుతారో మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోదండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి. అండ్ మీరు కనుక సార్తో మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్.